As on today, 18 months, I got investment nearly 20 lakh crores. It is going to create 23 lakh crore jobs. 23 lakh crore jobs? It is going to create 23 lakh crore jobs. 23 lakh crore jobs? 20 lakh crores. 20 lakh crores plus 22 lakh crores. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తాజాగా చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. సరే, అక్కడ పెట్టుబడులు, లక్షల కోట్లు పెట్టుబడులు అవి ఇవి అనేటువంటిది ఆయన చాలా సర్వసాధారణంగా చెప్పే మాట. చాలా జస్ట్ లైక్ దట్గా చెప్తారనమాట, వేగ్గా. అంటే ఏ రకమైన డేటా ఇది ఏవి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఫుల్ డేటాతో మాట్లాడతారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి అలవాటు లేదు. పొలిటికల్ కామెంట్స్ చేయడం ఆయనకు బాగా అలవాటు. అఫ్ కోర్స్ దాంట్లో ఆయన చాలా నిష్ణాతుడు ఆయన. ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తారు. ఇన్ని లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లు. కేసీఆర్ గారు కూడా చెప్పారు అసలు ఈ పెట్టుబడులు అనేటువంటివి ఏంటి, ఇవి ఇన్ని లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లు అంటారు. కానీ గ్రౌండ్ లోకి వచ్చేసరికి 10,000 కోట్లు కూడా ఎక్కడ పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పేసి వైజాగ్ లో చంద్రబాబు నాయుడు గారు ఒక గ్లోబల్ సమ్మిట్ అని పెట్టి అప్పుడు వంట వాళ్ళకి సూట్లు వేసి వాళ్ళతోటి ఎంఓఏలు కుదుర్చుకున్నారు. లక్షల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసాయి అన్నారు. వాస్తవానికి గ్రౌండ్ లో చూసరికి 10,000 కోట్లు పెట్టుబడి కూడా మనకి కనిపించదు అనేటువంటి ఇవన్నీ వాస్తవాలు, డేటా. ఎందుకంటే ఆయన గతంలో కూడా హైదరాబాదు ఐటీకి చంద్రబాబు ఆద్యుడు అని అంటే దాని మీద కూడా ఆయన చాలా వివరణాత్మకంగా చెప్పారు కేసీఆర్ గారు. ఏంటనంటే అసలు అది ఎవరు వేశారు, ఆ ఫౌండేషన్ ఎవరు వేశారు ఏంటి అనేటువంటిది తాజాగా ఒక వీడియోలో మన ఛానల్లో విజయబాబు గారు కూడా చెప్పడం జరిగింది దాని డీటెయిల్డ్ గా. ఇప్పుడు ప్రజెంట్ మ్యాటర్లోకి వస్తే తాజాగా దావోస్ లో ఎన్డీటీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన పొరపాటున అది టంగ్ స్లిప్ అనే అనుకుంటారు అందరూ. కానీ ఆయన అంత డెస్పరేట్గా మాట్లాడటం అనేటువంటిదే నచ్చట్లేదు. ఎందుకంటే ఆ వయసులో ఆయన ఇంకా ఆల్మోస్ట్ రాజకీయంలో 40 ఏళ్ల పాటు తలపండిపోయి ఉన్నారు ఆయన. అలాంటి వ్యక్తి మాట్లాడేటప్పుడు ఒక హుందాగా, చాలా కూల్గా మాట్లాడటం అనేటువంటిది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన ఎంతోమందికి నిజానికి కూడా ఇన్స్పిరేషన్. అంటే పొలిటికల్ లీడర్గా ఎదగటం ఎలాగా, పొలిటికల్ గెయిన్ అనేటువంటి ఆస్పెక్ట్లో ఆయన చాలామందికి ఇన్స్పిరేషన్. సరే, ఎలా వచ్చారు ఏంటి, ఆయన ఎవరితో పొత్తులు పెట్టుకుంటారు ఏంటి, రాజకీయంగా ఎలాంటి ఎత్తులు చిత్తులు ఇవన్నీ అవి వేరే విషయం. బట్ పొలిటికల్ గెయిన్ అనే దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఆయన ఇన్స్పిరేషను. సో అలాంటి ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు కూడా ఏంటి ఎలా మాట్లాడతారు, ఈ ఏజ్లో ఇంత డెస్పిరేషన్ ఎందుకు, ఇప్పుడు అంతలాగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది. సరే, 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా అంతకుముందు ఈయన ఏదో చేశారు అనేటువంటి ప్రచారం వాటి వల్ల ఇంకోటో, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి స్టేచరో ఇంకోటో, దానివల్ల జనం నమ్మి ఓట్లు వేశారు. కాబట్టి అట్లీస్ట్ ఆ స్టేచరు, ఈయన స్టాటిస్టిక్స్ పరంగా ఏం చేశారు అనేటువంటిది పక్కన పెడితే స్టేచర్ అయినా కూడా ఆయన అలా హుందాగా మాడితే బాగుంటుంది కదా. ఆ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి, 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసాయి, 20 లక్షల కోట్లు జాబ్స్ నేను క్రియేట్ చేయగలుగుతాను, ఐ విల్ క్రియేట్ 23 lakh crore జాబ్స్ అన్నారు. అతనే షాక్ అయిపోయాడు. మోడరేటరు చాలా రాహుల్ కబాబ్ అని చాలా ఫేమస్ ఆయన. ఏంటంటే 23 lakh crore అన్నాడు ఆయన, రిపీట్ చేసి కూడా. అయినా సరే ఈయన పోనీ దాన్ని సర్దుకుని 20 lakh జాబ్స్ అనో లేకపోతే 23 lakhs జాబ్ అనో అయిపోయేది. కానీ ఈయన మళ్ళీ రెట్టిస్తూ చాలా కాన్ఫిడెంట్గా 20 lakh crore జాబ్స్ ప్లస్ అని అంటూ ఏదో యాడ్ చేసే ప్రయత్నం చేశారు. అసలు ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకుంటే 20 లక్షల కోట్ల ఉద్యోగాలు పక్కన పెడదాం, పోనీ టంగ్ స్లిప్ సరే ఎవరో ఒకళ్ళకి వస్తే ప్రతి నాయకుడికి కూడా ఏదో సందర్భంలో టంగ్ స్లిప్ రావచ్చు, అది పెద్ద మ్యాటర్ కాదు. బట్ దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఆయన. దాన్ని ఇంకా కాన్ఫిడెంట్గా సరే ఇప్పుడు 23 lakh crore అనేది పక్కన పెట్టి అసలు 20 lakhs జాబ్స్ వరకు పరిమితం అవుతాం మనం. అక్కడ ఫైన్ అయ్యి మాట్లాడుకున్నా కూడా 20 లక్షల జాబులు క్రియేట్ చేయడం అంటే మాటల. అసలు వీళ్ళు ఎన్నికల హామీలు ఇచ్చారు జస్ట్ లైక్ దట్ గా. ఇప్పుడు ఏది అప్పులు 10 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అన్నట్టే ఈ ఫిగర్స్ అన్ని అలాగే జస్ట్ లైక్ దట్ గా మాట్లాడతారు. దానికి ఒక డేటా బేస్ ఎప్పుడూ ఉండదు. చంద్రబాబు నాయుడు గారి అక్కడ అదొక 2 టర్మ్స్, మొన్న 2014 నుంచి 19 వరకు అదొక టర్మ్, ఇప్పుడు మళ్ళీ 4th టర్మ్ అనుకోవాలి, 4th టైం సీఎం. సో 4th టర్మ్ రన్ అవుతుంది. అసలు ఆయన టెన్యూర్లో అసలు ఏంటి ఉద్యోగాల కల్పన ఎలా ఉంది అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే PLFS దీని ప్రకారం, ఈ డేటా ప్రకారం ఏంటంటే 2004-05 ఆ టైం వరకు అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది 3.6గా ఉంది. అంటే 2004-05 అంటే రాజశేఖర రెడ్డి గారు ఎక్కడానికి ముందనమాట. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చార్జ్ తీసుకోవడానికి టైంలో
ఇక 2009-10కి వచ్చేసరికి అంటే రాజశేఖర రెడ్డి గారి టర్మ్ ఆల్మోస్ట్ ఆయన అయిపోయింది, ఫస్ట్ టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ ఎండింగ్ లో పాపం ఆయన బిగినింగ్ లోనే చనిపోయారు. సో 2009 ఆయన చనిపోయారు కాబట్టి 2009-10 డేటా చూస్తే రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది 1.2 ప్లస్ అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది 3.6 నుంచి 3.1కి వచ్చింది. ఇక 2011-12 చూసుకునేసరికి 1.2 అర్బన్ పెరిగింది, మళ్ళీ బైఫర్కేషన్ ముందు అనమాట, రాష్ట్ర విభజనకు ముందు 4.3 అయిందనమాట అది. ఇక 2017-18 వచ్చేసరికి అంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017-18 అంటే చంద్రబాబు నాయుడు గారిది ఆల్మోస్ట్ ఇక ఎండింగ్ అనమాట. 2018 ఆ టైంకి 4.5 అయింది. రూరల్ అండ్ అర్బన్ కలిపి అన్ఎంప్లాయ్మెంట్ 4.5 అయితే ఇక 2018-19కి వచ్చేసరికి అంటే చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్ కంప్లీట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ తీసుకునే టైంకి అది 5.3 అయింది. అంటే పెరిగిందా తగ్గిందండి? రాజశేఖర రెడ్డి గారు దిగిపోయినాటికి 3.1 అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది. సరే, ఆ మధ్యలో చీఫ్ మినిస్టర్ మారారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, అది పక్కన పెట్టేద్దాం, అదంతా రాష్ట్ర విభజన ఉద్యమాలు ఆ టైం తీసి పక్కన పెట్టేస్తే 2014 చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత ఆయన దిగిపోయే నాటికి 2018 నాటికి ఎంత అయిందండి? 5.3 అయింది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆల్మోస్ట్ ఎండింగ్ కి 5.3 నుంచి 4.2కి తగ్గింది మళ్ళీ. సో ఇది డేటా, పర్ఫెక్ట్ డేటా ఇది. 4.1కి వచ్చేసింది 23-24కి. 5.3 అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చే టైంకి 5.3 ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ రేటు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దిగే నాటికి 23-24కి 4.1కి వచ్చేసింది. అది ఆయన టైంలో నిరుద్యోగం పెరిగిందే కానీ తగ్గలేదు. సో ఇక్కడ చాట్ జీపీటీలో కూడా ఏమవుతుందంటే ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అనేటువంటిది టంగ్ స్లిప్, ఆయన అలా నోటి దోషం అని తెలుగులో. చంద్రబాబు నాయుడు గారు రెండో పాలన చివరి దశ నిరుద్యోగ ఆయన పాలన కాలంలో తగ్గలేదు, 5%కు పెరిగింది. పైగా ఏంటి, ఇదే కాలంలో ఐటీ హబ్, స్టార్టప్ రాజధాని, స్కిల్ డెవలప్మెంట్. వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారి టెన్యూర్ ఎండ్ కి రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ బాగా తగ్గిపోయింది. ఎందుకు అనంటే అగ్రికల్చరల్ మీద ఆయన ఫోకస్ చేయటం వల్ల రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాగా తగ్గింది. ఇది డేటా. 10,000 ఉద్యోగాలు కూడా కల్పించినటువంటి ఎక్కడ దాఖలా లేవు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, సచివాలయ ఉద్యోగులు, ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేశారు. ఇలా చూసుకుంటే ఎన్నో రకాలుగా దగ్గర 2 లక్షల జాబ్స్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. సరే, వాటిలో ఎంత ఎక్కువ తక్కువలో జీతాలు ఏంటి అనేటువంటిది పక్కన పెడితే వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది మీరు ఏం చేశారు, దాన్ని 10,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళని అడ్డగోలుగా మోసం చేయటం, పాపం రోడ్డున పడేశారు వాళ్ళని. వాళ్ళకి ఎంతో కొంత అండి ఉన్న ఊళ్ళో ఉన్న ఇళ్ల దగ్గర వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ఒక నలుగురికి సేవ చేసి ఒక 5,000 హానరోరియం గౌరవ వేతనం తీసుకోవడం అంటే మాటలు కాదు కదా. ఇట్స్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అది దాన్ని మీరు పోగొట్టేశారు. దాని ద్వారా వాళ్ళకి ఇంకా వేరే రకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అయ్యేదేమో. ఇప్పుడు వాళ్ళని మరి అసలు నిర్వీర్యం చేసేసారు మీరు వాలంటరీ వ్యవస్థనంతా కూడా. మీరు ఇప్పుడు అన్ని ప్రైవేట్ ఇప్పుడు అంతా ప్రైవేట్ పరం చేసేసే మూడ్ లో మీరుండి ఇప్పుడు మళ్ళీ 20 లక్షల జాబ్స్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్తే ఇది ఎలా నమ్ముతారు? ఎలా సాధ్యం? ఇది అబ్సల్యూట్లీ ఇది ఫార్స్ అంటున్నారు.